ఇంకా చూద్దాం 23వ వచనం. వాని దినములన్నీ వారి దినములన్నీ శ్రమకరములు, శ్రమకాలములు. వాని పాటలు వ్యసనకరములు. ఎన్ని పాటలు పడ్డావో ఆ పాటలన్నీ కూడా వ్యసనాక్రాంతం అయిపోతాయి. రాత్రి అందైనను వాని మనసునకు బ్రదర్ వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. నెమ్మది లేకుండా, నిద్రపోకుండా సంపాదించే వ్యర్థం. గతంలో ఒక మాట చెప్పాను కదా, ఒక వ్యక్తికి అంటే లక్షలు చూసే వ్యక్తి సడన్గా కోట్లు చూశాడు అనుకోండి, ఏమవుతుంది? గుండె నొప్పి వస్తుంది. ఓకే, ఇది నిజంగా జరిగిన సంఘటన. హుజూర్ నగర్ ప్రాంతంలో అతను పొలం అమ్మాడు. మేబీ 2-3 కోట్ల డబ్బు అనుకుందాం. 2-3 కోట్లు చూశాడు ఆయన. ఆ డబ్బంతని తీసుకొని వచ్చి బెడ్ కింద పెట్టుకొని బెడ్ మీద పడుకున్నాడు. రాత్రంతా నిద్ర పట్టట్లేదు ఈయనకు. డబ్బు ఉంటే నిద్ర పడుతుందా? పట్టదు. రాత్రంతా నిద్ర పట్టకపోగా ఉదయం లేసేటప్పటికి అందరూ లేచారు, డబ్బు అక్కడే ఉంది, మనిషి అక్కడే ఉన్నాడు, లేవలేదు. ఏంటా అని చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. డబ్బు ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. మనిషికి ఉన్నంతనే ఉండాలి, లేనిది కూడా అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అన్నీ మీదేసుకొని ఇబ్బంది పడడం కంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనము ఈరోజు సొలొమోను నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఇక కొన్ని వచనాలు చూద్దాం. 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దేవుని దృష్టికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించాను. ఆ మాట మీరు కరెక్ట్ చదవండి. మళ్ళీ చదివిపిస్తాను. ఏ వచనం బ్రదర్ అది? 26 వచనం. 26. యస్, నేను చదువుతున్నా, ఒకసారి వినండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే, న్యాయంగా బ్రతికితే, నీ కోసం పాపాత్ములు కష్టపడుతుంటారు నీకు ఇవ్వడం కొరకు. అంటే ఎవరి ద్వారా పోషించబడతావు? పాపాత్ముల ద్వారా నీతిమంతుల్ని దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఉల్టాగా అనిపిస్తుంది ఏమన్నా? నీ ఆలోచన ఉల్టాగా ఉంటే దాన్ని ఏం చేయలేం. మన ఆలోచన సీదాగా ఉంటే కరెక్ట్. అది పాపాత్ముడు వానికి రాత్రనక పగలనక సంపాదన. ఆదివారం చర్చికి రారు, మిగతా లాస్ట్ నైట్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను కదా, ఎంతమంది చూశారు నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు అనమాట, బాబు పరలోకంకి వెళ్తావా అంటే, ఎస్ లార్డ్. అదేంటి ప్రభువా, పరలోకం వెళ్ళడం కోసమే కదా ఇంత ప్రయాసం, ఇంత కష్టం, ఇంత వేదన అంటే, పరలోకమేమో కావాలి, వారం రోజుల్లో ఒక్కరోజు చర్చికి వచ్చి కూర్చోమంటే కూర్చోవు. పరలోకం చర్చ్ అంటే దాని అర్థం ఏంటి? పరలోకం కావాలి కానీ చర్చ్ వద్దు ప్రభువా, మాటలు వద్దు ప్రభువా. అవి వింటుంటే కొన్నిసార్లు కూర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది ప్రభువా. కొన్నిసార్లు ఆ మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి ప్రభువా. దేవుని మాటలు ఎవరికైతే కూర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుందో వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపించబడుతున్నారని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అర్థం. నిన్ను నువ్వు సరి చేసుకునే సమయం అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాపాత్మునికి ఒక పని పెట్టాడంట. ఏమని? అరే నీతిమంతులను బ్రతికించడం కొరకు నువ్వు కష్టపడరా. ఎవరు చెప్పాడు? పాపాత్మునికి ఫుల్ పని పెట్టాడు. నీతిమంతునికి అంటే పని లేకుండా నేను నీతిమంతునని అలా పడుకోరా అని చెప్పేసి అనట్లేదు దేవుడు ఇక్కడ. నువ్వు యథార్థంగా దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉంటే, నీ కష్టం నువ్వు పడుతూ ఉంటే రావాల్సింది
పాపాత్ముల దగ్గర నుండి కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎంత సంపాదించినా దేవుడు ఇవ్వాల్సింది తగిన సమయమందు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మీరు ఫిల్ చేయండి. ఖాళీలు పూరించండి, ఖాళీలు పూరించండి. ఎవరు చెప్తారో చూద్దాం. ఏమని? ఖాళీలు పూరించండిలో ఈ మాట మనకి ఇలా కనిపిస్తుంది. ఆయన ప్రియులు తన ప్రియులు నిద్రించుచుండగా డాష్ డాష్ డాష్. అది ఓకే. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. తన ప్రియులు నిద్రిస్తుంటారు, మిగతా వాళ్ళేమో ఓటీలు పోయితే పరిగెత్తుతుంటారు. ఓటీ, ఓవర్ టైం, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే కూడా వస్తాయి, హాస్పిటల్కి వెళ్తే కూడా వస్తాయి. నీ బోను జరిగింది, నీ మెదడు పోయింది, ఈ మాట్లాడితే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మా డాక్టర్ గారి ఫ్రెండ్ ఎక్స్రే తీపించుకొస్తాం, ఎంఆర్ఐ వస్తుంది, ఆ ఫిలిమ్స్ తీసుకొని అలా పట్టుకుంటాడు, ఫేస్ మారుస్తుంటాడు. ఇక్కడ ఈ నుదురు మారుతుంటుంది అనమాట, చేంజ్ అవుతుంటుంది. ఆహా, పెద్ద రోగమే వచ్చినట్టుందిరా అనుకొని మనకేం అర్థం కాదు కదా. ఆ చదువు మనం చదవలేదు కాబట్టి ఈయన ముఖమే చూడాలి, డాక్టర్ ముఖమే చూడాలి. అలా చూస్తుంటాం. అయింది, సర్జరీ 50 అవుతుందా, 1,00,000 అవుతుందా అనుకునే లోపు మీకు ఏం లేదు సార్ అంటాడు నవ్వుకుంటూ. ఏం లేదు, దేవునికి స్తోత్రం, ఏం లేదంటే. కానీ ఒకవేళ ఉంటే ఆడ కడతాం ఫీజులు ఎంతైనా కదా, ఆడ ఎంతైనా కడతాం, ఆలోచన చేయకుండా కడతాం. ఎవరు కూడా బార్గెన్ చేస్తారా హాస్పిటల్లో? లేదు, అంత చేయలేం, ఇంత చేస్తాం, మందులకి ఇంత ఇయ్యం, డాక్టర్కి ఇంత ఇయ్యం అంటారు ఎవరైనా? లేదు. కాబట్టి ప్రియులారా, ఎంత జ్ఞానంతో సంపాదించినా ఒక టైం వచ్చినప్పుడు అంతా వ్యర్థమే. ఇంకా చదువుదాం. 3:19, 26 చదివారమ్మా? 26 చదివారు. 19, 3:19. నరులకు సంభవించినది మృగములకు కూడా సంభవిస్తూ ఉంది, దానికి వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము, మృగముల కంటే నరులకేమియో ఎక్కువ లేదు. ఎవరు చెప్తున్నారు చెప్పండి ఈ మాటలు? అతి జ్ఞానవంతుడైన సొలొమోను మాట్లాడుతున్న మాటలు. ఒక జంతువు, మనిషి పెద్ద తేడాలు ఏం లేవు అని మాట్లాడుతున్నాడు. నిజమేనా ఇది? జంతువును కొడితే అబ్బా అనకపోవచ్చు, కానీ దానికి నొప్పి తెలుస్తుంది. అదే దెబ్బ నీకు పడితే కూడా నువ్వు అబ్బా అంటావు, మనిషి కాబట్టి. కానీ నొప్పి మాత్రం సేమ్. థియాలజికల్ స్టడీస్ చేసిన వారికి, చేయబోతున్న వారికి, చేస్తున్న వారికి అర్థమవుతుంది. ట్రైకాటమీ, డైకాటమీ అనే 2 పదాలు వస్తాయి. ట్రైకాటమీ అంటే ఏమో మనిషి లోపల 2 ఉంటాయి, ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ. ట్రైకాటమీ అంటే 3, ట్రై అంటే 3, డై అంటేనేమో 2. ట్రైకాటమీలో శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కూడా ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు జంతువులకు ప్రాణం ఉంటుంది, నీకు కూడా ప్రాణం ఉంటుంది, నీకు వాటికి పెద్ద తేడా లేదు, నువ్వేమి ఎగిరెగిరి పడకు అంటున్నాడు. ఇక్కడ ఎగిరి పడదామా? నో. ఎందుకంటే అవి చస్తాయి, మనం కూడా చచ్చిపోతాం. కాకపోతే ఒకటి తేడా, వాటికి పూడ్చిపెట్టడానికి మనుషులు ఉండరుగా. కొన్ని జంతువులకు పూడ్చిపెడతారు, పెంచుకునే వాటికైతే. అలా జంతువులు ఏదైతే రోడ్డు పక్కన తిరుగుతూ ఉంటాయో వాటికి స్పెషల్గా ఏమి ఉండదు, ఈడ్చి పడేస్తారు అవతలకి. ఈవెన్ మనుషుల్లో కూడా కొంతమందికి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దిక్కు లేకపోతే అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ వ్యాన్ ఎక్కిచ్చేస్తారు, తీసుకెళ్ళి కాల్ చేయడమా పడేయడమా చేసేస్తూ ఉంటారు. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. నరులు, మృగములు ప్రాణాలు ఒక్కటే అని మాట్లాడుతున్నాడు సొలొమోను. ఆయన చూసాడనమాట, పెద్ద తేడాలు గమనించలేదు ఆయన. అరే సేమ్ కదా, మనిషి చనిపోతే ఇలా, మృగాలు చనిపోతే అలా. ఇంకా కొన్ని సందర్భాల్లో
మృగాలకే చాలా విలువిస్తుంటారు మనిషి. చూసారు ఎక్కడైనా? కుక్కలు చనిపోతే ఇంట్లో పెంచుకున్న కుక్కలకు ఎంత వాల్యూ ఉంటుందంటే దాన్ని సమాధి చేసి దాని మీద బోర్డు పెట్టి పలానా డేట్ రోజు మా ఇంటికి వచ్చింది, ఈరోజు చనిపోయింది అని దాని సేమ్ మనిషి పెట్టినట్టే పెట్టి దానికోసం పూల గుత్తులు పెట్టి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో. ఇక ఎన్నో ఆచారాలు మన దేశ ఆచారాల ప్రకారంగా ఎవరైనా చనిపోతే ఎన్నో ఆచారాలు చేస్తుంటారు. మీకు తెలిసిన ఆచారాలు మీకు తెలిసి ఉండొచ్చు. అయితే ఒక్కటి జ్ఞాపకం చేస్తాను. ఒక ఆచారంలో ఇలా ఉంటుంది, ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకొచ్చి సమాధి లోపల పెట్టేసి పైనుంచి పాల ప్యాకెట్లు తీసుకొని జుయ్యని కొడతారన్నమాట నోట్లో పాలు పోయడం అంటారు. ఎవరి నోట్లో? శవం నోట్లో. బతుకున్నప్పుడు పోసిరా, పోస్తే ఇంకా 4 రోజులు బతుకుతుండేనేమో, కానీ మోసిరుగా, పోయాడు. ఇప్పుడు పోయిన తర్వాత ఏం చేస్తున్నారు? జుయ్యని కొడుతున్నారు అన్నమాట. ఇప్పుడు పాలు కొట్టి అసలు ఆయన మీద నాకు మామూలు ప్రేమనా అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ గమనించినటువంటి సొలొమోన్ అంటున్నాడు, మనిషికి జంతువులకు పెద్ద తేడా లేదు, వేస్ట్ అని మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకుంటారో లేదో, జ్ఞానవంతుడు పరిశుద్ధాత్మ దేవుని వరముతో మాట్లాడుతున్న మాటలు అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా మాట్లాడుతూ 4:4 చదువుదాం. వెరీ గుడ్, అంత పోటీగా ఉండాలి. 4:4 మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియో వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది, ఇది కూడా వేస్ట్ అని మాట్లాడుతున్నాడు. ఏంటంట? జ్ఞానము, నేర్పుతో కూడిన పనులు. నేర్పరి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ పుల్పిట్ ఉందనుకోండి, దీన్ని చెక్కినటువంటి ఆయన ఎంత నేర్పరిగా చెక్కాడో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇంటి ద్వారబంధాలు ఉంటాయి, తర్వాత ఏమంటారు డోర్స్ ఉంటాయి, ఆ డోర్స్ పైన డిజైన్స్ ఉంటాయి, అవి చూడగానే అబ్బా ఎవరు చెక్కారో కానీ భలే చెక్కారు అనుకుంటాం. నేర్పరి పని అన్నమాట అది. అలాంటి నేర్పరితో కూడినటువంటి పనులన్నీ కూడా, దానివల్ల వచ్చే సంపాదన అంతా కూడా ఒక టైం రాగానే వేస్ట్, వ్యర్థము. ఎంత జ్ఞానంతో సంపాదించిన, నేర్పుతో సంపాదించిన, తెలివితో యుక్తితో సంపాదించిన అవన్నీ కూడా వ్యర్థమని మాట్లాడుతున్నాడు సొలొమోను. చాలా వచనాలు ఉన్నాయి, వాటన్నిటి జోలికి వెళ్తే ఈరోజు అవుతుందా అన్నట్టు క్వశ్చన్ ఉంది. కానీ ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. 4:8 లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇదియు వ్యర్థమైన బహుచింత కలిగించుచున్నది. ఇప్పుడు ఎవరెవరు లేరంట ఆయనకు? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ఏం అవసరాలు ఉంటాయి చెప్పండి? ఒంటరిగా ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయా? ఉంటాయి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. ఒంటరిగా ఉంటే అవసరాలు ఉండవా? భోజనం కావాలి, కూరగాయలు కావాలి కదా, బండి ఫ్యూయల్ కావాలి, బండి నడిపించుకోవడానికి కావాలి, ఇవన్నీ అవసరతలే. అయితే ఇవన్నీ కూడా ఒక టైం రాగానే ఇతను ఎంత కష్టపడతాడంటే నాకొక్కనికి చాలు అన్నట్టుగా కష్టపడడు. మళ్ళీ వీని మనసు ఎలా ఉంటుందంటే ఇంకొకరికి పెట్టాడు వీడు. మీరు విన్నారా ఈ మాట? పిల్లికి కూడా భిక్ష మేయరనే మాట విన్నారా? పిల్లికి కూడా భిక్ష మేయరనమాట వీళ్ళు. పిల్లికేనా ఇంకెవరికైనా? పిల్లికేగా. పిల్లికి కూడా భిక్ష మేయని వ్యక్తులు ఉంటారు సమాజంలో. వాళ్ళు దేనికోసం సంపాదిస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియదు. పడుతున్నారు ప్రయాసం. అన్న లేడు, తమ్ముడు లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, జల్ల లేరు, ఎవ్వరు లేరు, ఒంటరి. ఏక్ నిరంజన్ అంటాం వీళ్ళను. ఈ ఏక్ నిరంజనే ఎంత సంపాదిస్తున్నాడంటే ఎవరికి పెట్టనంత సంపాదిస్తున్నాడు, తన కొరకే సంపాదించుకుంటాడు, ఒక్కరిని కూడా పట్టించుకోడు, ఎవ్వరు ఏమైపోయినా ఈయనకు సంబంధం లేదు. ఇంత ఘోరమైన దుస్థితి సమాజంలో కనబడుతుంది. ఇది చూసినటువంటి సొలొమోన్ అంటున్నాడు, అరే దేనికోసం నన్ను కష్టపడుతున్నావు? నీకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధువులు లేరు,
ఎవ్వరు లేరు, ఇంత కష్టపడుతున్నావు. మళ్ళీ వాళ్ళు తినరు తెలుసా, వాళ్ళు తినరు. ఎక్కడైనా మీటింగ్ పెడితే చూస్తారు, ఎక్కడైనా ఫంక్షన్స్ దొరికితే ఆ ఫంక్షన్కి వెళ్తారు వీళ్ళు. అంతే తప్ప ఇంట్లో కష్టపడి తెచ్చుకుందాం, ఓ పావు కిలో మాంసం తెచ్చుకుందాం, చక్కగా తిందాం వండుకొని ఈ రావు ఆలోచనలు. కొంచెం కూర ఉంటే ఈ రాదు అని పక్కింటికి వెళ్తారు వీళ్ళు. ఇది అలవాటు వాళ్ళకు. ఇంత దారుణమైనటువంటి దుస్థితి. దేవుడు సొలొమోను ద్వారా మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఇది వ్యర్థం, ఇలా జీవించకూడదు. ఇప్పుడు మంచిగా తింటే కొడతారా నిన్నెవరైనా? కడుపుకు తినకుండా రక్తం తక్కువైంది, టైం తినమ్మా అంటే టైం లేదు. దేనికి టైం ఉంటుంది? హాస్పిటల్లో 10 రోజులు పడుకోబెట్టడానికి టైం ఉంటుంది ఆడ. నేను పోతా అని చెప్పంటే ఊరుకుంటారా? హాస్పిటల్ వాళ్ళు ఊరుకుంటారేమో, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగితే అమ్మని కింద పడతావు. అవునా? కాబట్టి తినడానికి టైం కావాలి, ఖర్చు పెట్టడానికి మనసు కూడా ఉండాలి. అవునా కదా? చెప్పండి. ఖర్చు పెట్టడానికి మనసు కూడా రావాలి. సో ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, దేవుని బిడ్డలుగా మీరు ఇలా ఉండకండి అని చెప్పడం గురించి మనకు పాఠాలు ఇవి. ఈ పాఠాలు నేర్పిస్తున్నప్పుడు మా పాస్టర్ గారు కొంపదీసి మమ్మల్ని ఈరోజు గురిపెట్టి ఏమైనా తిట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని ఆలోచన చేయకండి. మిమ్మల్ని ఎవ్వరిని ఏమనట్లేదు. మీరు అందరూ పిసినారోళ్ళు కాదు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? మీరు చాలా ధారాళమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు. మీరు ఒక్కొక్కరి ఇంటికి వస్తే మంచి పెడతారు మీరు. ఎస్, మీకు ఖర్చు పెట్టే మనసు ఉంది. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు, మీరు ఇలా ఉండకూడదు అని దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు. 16 ఆధిపత్యం కింద జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబోవారు వీని ఎందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే. ఒకటి గాలికే ప్రయాసపడినట్టే. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. ఇష్టపడని ఆధిపత్యం చలాయించాడంటే వీడు. ఇష్టపడని లీడర్ అన్నమాట. ఈయన లీడరే. దేనికి లీడరు? ఆయనే లీడర్. 10 మంది గౌరవించి లేకుంటే 10 మంది ఇష్టపడే లీడర్ కాదు. లీడర్ దేనికోసం? ఈయన స్వసంపాదన కోసం. కొంతమంది చాలా నమ్మకమైనటువంటి లీడర్స్ మన భారతదేశంలో చెప్పుకోదగినటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు, మీరు పేరు విని ఉంటారు, చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు చాలా సాదాసీదా జీవితాన్ని జీవించాడు. చనిపోయినప్పుడు ఆయన వేసుకున్నటువంటి బట్టలు లెక్క పెట్టగలిగినటువంటి బట్టలు చాలా తక్కువ. ఒక ముస్లిం క్యాండిడేట్ ఉండి కూడా చాలా సాదాసీదా జీవితాన్ని జీవించాడు ఆయన. చెప్పుకోదగినటువంటి వ్యక్తులు వీళ్ళు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పదగినటువంటి వ్యక్తుల్లో పివి నరసింహరావు గారు ఒకరు. ఇలా కొంతమందిని ఈ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం. నీ నాయకత్వం కింద ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నిజంగా దీవించబడిన వారై ఉండాలి. నీ వారికి దీవెనకరముగా ఉండాలి. అంతే తప్ప అబ్బా వీడా నాకు లీడర్ అని చెప్పేసి అనేటట్టుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. 5:10 బ్రదర్. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి అపేక్షించువాడు. చెప్పండి ఇప్పుడు. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. డబ్బుల కోసం కష్టపడేవాడు డబ్బులు ఉంటే తృప్తి కలిగి ఉండడు. ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది. ఎంతమందికి అలా ఉంటుంది సమాజంలో? అందరికి ఉంటుంది. ఉంటుందా? డబ్బు ఉంటే ఎప్పుడైనా చాలు అంటారు ఎవరైనా? చాలు, ఇంతవరకు చాలు, అబ్బా నా జీవితం ధన్యమైపోయింది, ₹1 కోటి ఉంది చాలని చెప్పి అంటారు ఎవరైనా? అనరు. ఆ కోటిని ఇంకొక కోటి ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్ప ఈ కోటిని ఎక్కడ పెట్టుబడి పెడదాం, ఎక్కడి నుంచి రాబడి వస్తుంది, కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని జీవిస్తూ 10 మందికి మనం ఇచ్చేటట్టుగా అప్పులు ఇచ్చుకొని మిత్తీలు ఇచ్చి బ్రతికేద్దాం అనే ఆలోచనలు కూడా లేకపోలేదు. ఇవి వ్యర్థమే. 6:2
ఏమనగా ఆ, దేవుని ఒకనికి ఆ. ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. ఎవరు అనుగ్రహిస్తారంటే ఇది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు. ఈ మాట మర్చిపోద్దండి. ఏమేమి అనుగ్రహిస్తారంటే బ్రదర్? ఒకటి ధన ధాన్య సమృద్ధి, ధాన్య సమృద్ధి, సమృద్ధి, ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. ధాన్య సమృద్ధి, తర్వాత ఘనత. ఇవన్నీ కలగజేసేవాడు దేవుడు. ఆయన ఇవ్వాలి. నువ్వు కష్టపడితే కాదు. రాత్రింబగళ్ళు కష్టపడి దేనికోసం కష్టపడుతున్నావు? దేవుడు లేకుండా కష్టపడే ప్రతిదీ గాలిని పట్టుకుందామని కష్టపడుతున్నట్టే. గాలిని పట్టుకోగలవా? గాలిని బంధించగలమా? ఎంతవరకు బంధించగలము? ఒకవేళ బెలూన్లో బంధిస్తాం. బూరలు ఉంటాయి కదా, బెలూన్స్లో బంధిస్తాం. ఎంతసేపు? అది పగలనంత వరకే. ఒక్కసారి పుట్టుమన్నదా గాలంతా కూడా గాల్లో కలిసిపోయాయి. కాబట్టి మన సంపాదన దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతే తప్ప దాన్ని నేను అధికం చేసుకుంటే కాదు. 6:9 ప్లస్ కన్నా మళ్ళీ చూడమ్మా. మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే. ఇప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని తినకుండా నీ ఇంట్లో దేవుడు ప్రేమించి అనుకుందాం చికెన్ కర్రీ ఇచ్చాడు. మటన్ ఎలాడుతుందిగా, మేక ఎలాడుతుంది. మేక మాంసం ఉంటే బాగుండు. తెచ్చుకుంది చికెన్, దాంతో తృప్తి ఉండొచ్చుగా. లేదు మటనే అంటే అదే తెచ్చుకోవాల్సింది. నీ స్తోమతను బట్టి నువ్వు తెచ్చుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు మనస్సు అడి ఆశలు కలిగి. అంటే ఆశలు చాలా ఉంటాయి. ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి అంటారు కదా. ఆశలు అడి ఆశలు అయిపోవడం అంటే ఆశలన్నీ కూడా నీరు గారిపోవడం అనమాట. ఆశలు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడం మేలు కదా. 6:11 పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము. మాట్లాడుతుంటారు కొంతమంది, బెక్ 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 కప్పలు అరిసినట్టే. ఒకవేళ సడన్గా వాళ్ళు మాట్లాడుతూ ఆపేశారనుకోండి, అమ్మయ్య పెద్ద వర్షం ఆగినట్టు అయిందిరా నాయన అనుకుంటాం. కొంతమందికి మాటలంటే ఇష్టం, మాట్లాడుతూనే ఉంటారు. ఇన్నిన్ని మాటల్లో వ్యర్థాలు దొర్లుతాయి అంటున్నాడు వాక్యం. మనం మంచిగా మాట్లాడాలనుకుంటాం, మనుషులం కాబట్టి అన్ని మంచిగా మాట్లాడాలనుకుంటా. మోజెస్ తమ్ముని గురించి నేనేం మాట్లాడతా? మోజెస్ మంచివాడు ఇలానే మాట్లాడతా. సడన్గా మోజెస్ మంచివాడే కానీ అన్న అనుకో, ఏదో గూని ఇయ్యబోతున్నా అనమాట. అంతే కదా. అతని మీద నేను ఏదో నెగిటివ్గా ఆలోచన చేయబోతున్నాను అనమాట. అంటే నా మాటలు నా కంట్రోల్లో లేవు. మాటలు తగ్గించాలి. ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ తెలియకపోతే చాలా కష్టం. దేవుని బిడ్డలుగా మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. మీరు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి నేను ఈ వచనం చూపించిన అనట్లేదు. సొలొమోను ఇవన్నీ చూశాడు, ఇవన్నీ అనుభవించాడు కాబట్టి ఆయన అనుభవాల్లో నుండి మనం నేర్చుకుంటున్నాం. మనం ఇలా ఉండకూడదు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషము. వీళ్ళ గురించి వాళ్ళ గురించి అన్ని ముచ్చట్లు మనకి కావాలి. అవసరం లేదు. అవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం బాగుపడిపోం కదా. సో మనకు ఏది ఇంపార్టెంటో అది మాట్లాడితే సరిపోతుంది. 6:7 ఎనగా బాణ కింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. బుద్ధిహీనుని అది అర్థమే. బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము. బుద్ధిహీనుడు నవ్వుతాడంట,
అయిన దానికి కాని దానికి అయిన దానికి కాని దానికి. నవ్వు 4 విధాల చేటు అంటారు. నవ్వు 4 విధాల మంచి కూడా ఆరోగ్యానికి. నవ్వితే మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి అణువు కూడా కదిలితే ఆరోగ్యం కూడా మనకు. అట్లా అని అనవసరమైనటువంటి వాటికి నవ్వినాం అనుకోండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఎవరైనా బోర్ల ఒక్క కింద పడితే యమనవ్వుడు అవుతుంది. తెలుసు అంటారు, అలా చెప్పొద్దు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, ఎవరైనా కింద పడితే యమనవ్వుడు అనమాట ఆమెకు. ఆ రోజు బిర్యానీ దొరికినట్టే. భలే పడ్డారు మీరు. ఎవరన్నా కింద పడితే నవ్వుతారా? ఏం చేయాలి అప్పుడు? కనీసం లేపలేకపోయినా అయ్యో పాపమైనా అనాలి, అవునా? నవ్వుతే ఘోరం కదా. సో ఎక్కడ నవ్వాలో అది కూడా ఇంపార్టెంట్, ఎక్కడ ఏడవాలో అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అనుకుందాం, ఒక ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం. అరే ఎలా చనిపోయిండ్రా మీ నాన్న అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి గెట్ అవుట్ రా అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ బయలుదేరా నాయన, నీ ఘోరంగా నువ్వు అది పలికే మాట కాదు కదా, అడగాల్సిన పద్ధతి కాదు కదా. చనిపోయినప్పుడు నవ్వుతూ ఎవరన్నా ఎట్లా చనిపోయారంటారా? కాబట్టి ఎక్కడ నవ్వాలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా 7, 8, 10 బ్రదర్ త్వరగా. విశ్రాంతి నందుటయు న్యాయముగా. నేనైతే అర్థం చేసుకోలేదమ్మా ఏం చదివారో, మళ్ళీ చదువుతాను. మరియు దుష్టులు క్రమముగా పాత పెట్టబడి విశ్రాంతి నందుటయు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపబడి పట్టణస్థుల వలన మరవబడి ఉంటాయు నేను చూచి తిని ఇదియు వ్యర్థము. సో దుష్టులు చనిపోవడం చూస్తున్నాము, నీతిమంతులు కూడా చనిపోవడం చూస్తాము, అది కూడా వ్యర్థమే. అంటే మంచి బ్రతుకు బ్రతకాలి, అప్పుడు చనిపోతే ఒక లెక్క. మనిషికి మంచి మరణం కావాలి. బైబిల్లో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్పండి. దేవా నాకు మంచి మరణం దయచేయి అని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడే ఉంది కానీ రావట్లేదు అంటున్నారు కృపగారు. మంచి మరణం దయచేయి ప్రభువా. సచ్ ఏ వండర్ఫుల్ ప్రేయర్, సో బ్యూటిఫుల్ ప్రేయర్. కొంతమంది చనిపోతే ఘోరమైనటువంటి చావులు చనిపోతూ ఉంటారు, కానీ దేవా నాకు మంచి మరణం దయచేయి అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? నెక్స్ట్ 8, 14 త్వరగా చదువుదాం. ఓకే, కొంచెం ఫాస్ట్గా. ఓకే. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులకు కొందరికి జరుగుచున్నది. నీతిమంతులు జరిగినట్లుగా భక్తిహీనులకు కొందరికి జరుగుతుంది. ఇది వ్యర్థమే. కొన్నిసార్లు అనుకుంటాం, నేను చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, నాకు ఇది మంచి జరుగుతుందంటే ఓకే. వాళ్ళు చర్చికి వెళ్ళరు, ప్రార్థన చేయరు, ఏం చేయరు, వాళ్ళు కూడా మంచి జరుగుతుంది కదా. అదేంటి? ప్రార్థన పోయేటోళ్ళకి అదే, ప్రార్థన పోని వాళ్ళకి అదేనా? దేవుడు అందరికీ దేవుడు కాదా? కొందరికే దేవుడా? సూర్యుడు అందరి కోసం అని చెప్పేసి కాపిస్తున్నాడు దేవుడు, లేకుంటే ఓన్లీ క్రిస్టియన్ పీపుల్కి మాత్రమే ఎండ వచ్చేటట్టు చూడు అన్నాడు ఆ దేవుడు? అందరికీ. సూర్యుడు అందరిపైన కాస్తున్నట్టు, అందరికీ వెలిగిస్తున్నట్టుగా దేవుడు కూడా అందరిపైన కృప చూపిస్తూ ఉన్నాడు. కాకపోతే ఆ దేవుని కృపను అర్థం చేసుకునే తీరులో మనుషులు పొరపాటు పడుతూ ఉన్నారు. 9:9 దేవుడు నీకు దయచేసిన నీ ఆయుష్కాలం అంతయు నీ భార్యతో వ్యర్థమైన ఆయుష్కాలముతో అంతయు చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. ఇక్కడ చాలా చక్కగా రాయబడింది, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము.
నీ భార్యను ప్రేమించి నీ భార్యతో సుఖించాలి. పక్క వాళ్ళ భార్యను పోడొద్దు, నీ భార్య నువ్వు పోడుకోవాలి. తర్వాత మధ్యలో ఒక మ్యారేజ్ మెసేజ్లో చాలా హైలైట్స్ మనం విని ఉంటాం కదా. అమెరికాలో వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి హనీ యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తారంట వాళ్ళు. లేవగానే హనీ యు ఆర్ బ్యూటిఫుల్. ఇండియాలో పరిస్థితి ఏంటంటే మనీ అని అంటారంట వాళ్ళు. అక్కడేమో హనీ, హనీ అంటే తేనె, నా తేనె అని పలకరిస్తారు భార్యను. భార్య తేనె లాంటిదని. ఇండియాలోనేమో భార్య కాదు, మనీ. ఉదయం లేస్తే మన అంతా డబ్బులు కాదు, డబ్బులు కదా. లబ్ అంటేనే గుండె చప్పుడు, డబ్బు అంటే డబ్బు కోసం ఎతకడం. ఇది మన బాధలు. సో ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా మనం సరి చేసుకుందాం. దేవునికి ఆయాసకరమైనది నా లోపల ఏముంది? నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా? ఎక్కడైనా దేవునికి ఇబ్బందిగా నేను జీవిస్తున్నానా? నా లైఫ్లో ఏది ఇంపార్టెన్స్ ఇస్తున్నాను? పనికా దేవుడికా అంటే నువ్వేం చెప్తావు? ఆరాధనకా, లేకుంటే నీ పనికా, నీ భార్య భర్త, లేకుంటే పిల్లలకా, నీ సంసారానికా అంటే నీ ఆన్సర్ ఏంటి? నీ సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. 11:9-8 చదువు. 11:8. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తన బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోదంతయు వ్యర్థం. అది ఇప్పుడు చీకటి రోజులు రాబోతున్నాయని ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నవ్వే వయసు ఇది, నవ్వకుండా ఉంటావా? కొంతమందిని జోకులు చెప్పినా నవ్వని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళలో హాస్య గ్రంథులు ఉండవు అనుకోండి, అది వేరే విషయం. జోకులు చెప్పినా నవ్వలేనంత మనిషి ఉన్నాడు అనుకోండి, వాని గురించి మనం ఆలోచన చేయాలి. మరి వీనికి హాస్య గ్రంథులు తక్కువ ఉన్నట్టుందిరా అనుకోవాలి మనం కదా. చీకటి రోజులు రాబోతున్నాయి అంటున్నాడు ఇక్కడ. అంటే నువ్వు నవ్వడానికి అవకాశం లేని రోజులు. అప్పుడు ఎలా నవ్వలేవు కదా. కాబట్టి ఉన్నప్పుడైనా నవ్వి సంతోషంగా బ్రతుకు అంటున్నాడు. ఎంతమంది అలా బ్రతుకుదాం? నవ్వుతూ బ్రతకాలిరా అనే సినిమాలు పాత రోజుల్లో తీశారు. కొంతమందికి ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకు ఇండైరెక్ట్గా మాట్లాడారేమో. గాడిద ద్వారా మాట్లాడించిన దేవుడు అన్ని జనుల ద్వారా కూడా మాట్లాడించాడేమో. కానీ ఇక్కడ మనం చూస్తే హ్యాపీ లైఫ్ ఈజ్ బెటర్ అనమాట. సంతోషకరంగా జీవించడం చాలా ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం. బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం విషయంలో తృప్తి ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు నిజంగా దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న వారం, ఉన్న దాంట్లో దేవుని ఆరాధిస్తున్న వారం. చివరి వచనం 11:10, 12:8 రెండో చదువు. 11:10. లేత వయసును నడిప్రాయం గతించిపోవచ్చున్నది. నీ హృదయమందు వాక్యం తొలగించుకున్నాము. నీ దేహమును చెడుదాన్ని తొలగించుకును. చెడుని తీసేయి అంటున్నాడు దేవుడు. 12:8. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయే మానవ కోటికి విధి అంటాడు చివర్లో. ఏ వచనం బ్రదర్? 13వ వచనం చదవండి. ఇదంతా విన్న తర్వాత, ఇదంతయు అంటే ఇన్ని వచనాలు చెప్పినా కదా ఇప్పుడు దాకా. ఈ అన్ని వచనాలు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలు అనుసరించి, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదే విధి. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య వందనాలు, స్తోత్రాలు. జీవిత పరమార్థం ఎదిగినటువంటి సొలొమోను ఒక నిజమైన పశ్చాత్తాపం పొందిన తర్వాత అనుభవ లోతుల్లో నుండి మాట్లాడిన ప్రతి మాటలు మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. ఇంకా రానున్న వారాల్లో కూడా ఈ మాటల ద్వారా నాతో మాట్లాడమని, మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను మా వినికిల్లో దీవించండి. మాకు అవసరం లేని దాన్ని దూరం చేసి మేము నేర్చుకోదగినటువంటి మాటలు మాత్రమే మా హృదయాల్లో పదిలపరిచి, ఆ నేర్చుకున్నటువంటి మాట ప్రకారంగా జీవించే జీవితాలు మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో
మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.